హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ ముద్ద కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బీరకాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఒకసారి కడుక్కోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 2 టమోటాలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇందులో కారం వేయనట్లయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను కారం వేస్తున్నాను కాబట్టి 3 వేసాను. తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ వేయించాలి. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలను ఇందులో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా నేను ఇక్కడ కొంచెమే వేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేస్తాను. అలాగే పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలను వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూత మూసి ఉంచి ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత ఇందులో పొడి తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసిన గింజలు, 1 అర స్పూన్ కారం, కొంచెం ఉప్పు. ఇక్కడ ఉప్పు వేసాను కాబట్టి నేను అక్కడ తగ్గించాను. అలాగే వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం ఉడకబెట్టుకున్న కూర మూత తీసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 10 నిమిషాలకు బీరకాయ బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగ గింజల పొడి, అది వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పొడి వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూసారుగా బీరకాయ ముద్ద కూర ఎలా తయారు చేయాలో. అన్నం చపాతీలోకి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.